వెల్కమ్ టు ఐ న్యూస్. తాటి చెట్టెక్కి కళ్ళు దొంగిలించడం, కళ్ళు తాగేందుకు వచ్చి న్యూసెన్స్ చేయటం ఇవన్నీ గీత కార్మికులకు పెద్ద తలనొప్పిగా మారాయి. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ గీత కార్మికుడు మాత్రం తన తెలివితో ఈ సమస్యలకు చెక్ పెట్టాడు. తాటి చెట్టు పైనే సోలార్ సీసీ కెమెరా ఏర్పాటు చేసి దొంగలతో పాటు ఆకతాయిలను కూడా కట్టడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వినూత్న ఆలోచన అందరి ప్రశంసలు అందుకుంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలానికి చెందిన గీత కార్మికుడు శ్రవణ్ గౌడ్ ప్రతిరోజు కష్టపడి తాడి చెట్ల నుంచి కళ్ళు గీస్తూ ఉంటాడు. అయితే కొంతకాలంగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో తాటి చెట్లు ఎక్కి కళ్ళు దొంగలించడంతో అతనికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్నిసార్లు నిఘా పెట్టినా దొంగలు చిక్కకపోవడంతో కొత్తగా ఆలోచించాడు. దాదాపు 12,000 రూపాయల ఖర్చు చేసి సోలార్తో పనిచేసే సీసీ కెమెరాను తాడి చెట్లపై ఏర్పాటు చేశాడు. విద్యుత్ సౌకర్యం అవసరం లేకుండా పనిచేసే ఈ కెమెరా 24 గంటలు పరిసరాలను పర్యవేక్షిస్తుంది. ఎవరు చెట్టు వద్దకు వచ్చినా వారి కదలికలు కెమెరాలో రికార్డు అవుతున్నాయి. కెమెరా ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీసీ కెమెరాలో చిక్కుకుపోతామనే భయంతో కళ్ళు దొంగలు తాటి చెట్టు వైపు రావడం మానేశారు. దీంతో కళ్ళు చోరీకి పూర్తిగా అడ్డుకట్టపడిందని శ్రవణ్ గౌడ్ చెబుతున్నాడు. అంతేకాదు, కళ్ళు తాగేందుకు వచ్చే కొందరు మందుబాబులు గతంలో అక్కడే న్యూసెన్స్ సృష్టించేవారు. ఇప్పుడు కెమెరా ఉందని తెలుసుకుని వారు కూడా మర్యాదగా వ్యవహరిస్తున్నారు. దీంతో గీత కార్మికుడికి భద్రతతో పాటు ప్రశాంత వాతావరణం కూడా లభించింది. నా పేరు అన్నప్ శ్రవణ్, మా మోత్కూర్. మా బైక్ సీసీ కెమెరా పెట్టడానికి కారణం ఏంటంటే మా కులవృత్తి అయిన తాళ్ళెక్కం. మేము తాళ్ళెక్కి కళ్ళు తీసుకెట్టేవాళ్ళం, వృత్తి మాదే. దానివల్ల ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఉన్న కళ్ళు తీసి కింద పెట్టిపోతే ఎవరైనా వేరేటోళ్ళు వచ్చి తాగిపోతారు. మేము ఒప్పుకున్న వాళ్ళ కాడ మాటలు పోతున్నాయి. అందుకే ఏం చేయాలో అర్థం కాక మా దోస్తుగా నడితే ఏం చేయాలో అర్థం కాక మా దోస్తుగా నడితే సీసీ కెమెరా పెట్టుకో బాబాయ్, మంచిగా ఉంటుంది అంటే, ఇక్కడ కరెంట్ లేదు కదా ఎట్లా అంటే సోలార్ సీసీ కెమెరా ఉంటుంది బాబాయ్, అది పెట్టుకో బాయ్ కాడ సెక్యూరిటీ ఉంటుంది. ఈ తాళ్ళు కూడా వాళ్ళు దొంగతనం చేయకుండా అవుతుంది. వాళ్ళు వచ్చినా కూడా నీకు ఏమంటే నోటిఫికేషన్ వస్తుంది. దీని ద్వారా మంచిగా ఉంటుంది అని చెప్పి మా దోస్తుగా చెప్పడం వల్ల నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా. అది ప్లస్ మళ్ళీ మా బాయ్ కాడ కూడా సెక్యూరిటీ కోసం బాయ్ కాడికి వాళ్ళు వచ్చినా ఏమంటే అలాట్మెంట్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. మరి సైరన్ పోతే వాళ్ళని వచ్చినా కూడా భయపడతారు. అందుకోసమే సీసీ కెమెరా బాయ్ కాడ సీసీ కెమెరా పెట్టడం జరిగింది. కళ్ళుకి వచ్చిన ఇలా తాగి లొల్లి పెట్టడం అట్లాంటివి ఇంతవరకు జరగదు. ఇది ఉండడం వల్ల ఎందుకు మనం చూస్తే వాళ్ళు ఏమంటే రికార్డ్ అవుతుంది కాబట్టి ఏం జరగకుండా ఉండడానికి సీసీ కెమెరా పెట్టింది. సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకుంటే చిన్న సమస్యలకు కూడా పెద్ద పరిష్కారాలు దొరుకుతాయని శ్రవణ్ గౌడ్ నిరూపించాడు. ఒక సాధారణ గీత కార్మికుడి ఆలోచన ఇప్పుడు ఇతర గీత కార్మికులకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. తాటి చెట్టుపై ఏర్పాటు చేసిన ఈ మూడో కన్ను ఇప్పుడు కళ్ళు దొంగలకు హెచ్చరికగా మారింది. కష్టానికి కాపలా, కళ్ళుకు రక్షణ. తాటి చెట్టుపై సీసీ కెమెరాతో వినూత్న ప్రయోగం చేసిన శ్రవణ్ గౌడ్ ఆలోచనకు స్థానికులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ వృత్తుల్లోనూ ఇలాంటి మార్పులు తీసుకురావచ్చని ఈ ఘటన మరోసారి నిరూపిస్తుంది.